అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాస్తవాలు, ఉద్దేశాలు మొత్తం అన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. నిన్న కూడా మన వీడియోకి 62,000 వ్యూస్ వచ్చాయి అండ్ 12,000 లైక్స్ వచ్చాయి. 75,000 వ్యూస్ ఎందుకు రాకూడదు? 15,000 లైక్స్ ఎందుకు రాకూడదు? ఒకసారి ఆలోచించండి మీరు. 75,000 వ్యూస్ అండ్ 15,000 లైక్స్ ఎందుకు రాకూడదు? అలా రాకపోవడానికి ఏమైనా అనర్హుడా? నేను అనర్హున్నా లేదా ఈ ఛానల్కి అనర్హత ఉందా అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఆ అర్హత ఉంది, రావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు, అలా అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం వ్యూస్ వచ్చేలా షేర్లు చేయండి అండ్ లైక్ చేయండి. 15,000 లైక్స్ టార్గెట్, 75,000 వ్యూస్ టార్గెట్. అవి వస్తే నేను చెప్పాను కదా, అద్భుతాలే చేయొచ్చు మనం. మన ఛానల్ రెవెన్యూ బాగుంది. ఆ వస్తున్న రెవెన్యూతో నాతో పాటు ఇంకో 11 మంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. సో నేను ఛానల్ పెట్టినప్పుడు నాకు ఇంత ఆలోచన లేదు, యూట్యూబ్ నుంచి ఇంత రెవెన్యూ వస్తుందని తెలియదు. సో వ్యూస్ వచ్చే కొద్దీ, మంచి వ్యూస్ వచ్చే కొద్దీ, మీరు అందరూ చూస్తున్న కొద్దీ, సో మీ వల్లనే యాక్చువల్లీ మా 12 ఫ్యామిలీస్ కూడా, మా స్టాఫ్ 11 మంది ప్లస్ నేను కూడా, కేవలం మీరందరూ చూస్తున్న వల్లనే ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. సో కంటెంట్ నచ్చింది కాబట్టే మీరు కూడా చూస్తున్నారు అనుకుంటున్నా. సో అలా ఇంకా పెంచండి. ఇంకా పెంచడం వల్ల నేను కూడా ఛానల్ ఎక్స్పాండ్ చేయడానికో, స్టాఫ్ను కొత్త వాళ్ళని తీసుకోవడానికో, ఏమైనా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు లాంటివి చేయడానికో ఖచ్చితంగా యూజ్ చేస్తా. సరే, అది పక్కన పెట్టేస్తే, అందుకే 75,000 వ్యూస్ అండ్ 15,000 లైక్స్ టార్గెట్. తిరుమలలో అపచారంపై సిట్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మీరు అబ్జర్వ్ చేశారా? కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీజనల్గా ఒక 10 రోజుల పాటు ఒక ఇష్యూ బాగా బర్నింగ్గా ఉంటుంది, ఇంకో 10 రోజులు ఇంకో ఇష్యూ బాగా బర్నింగ్గా ఉంటుంది. కొత్తలో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో మొదట్లో బాగా బర్నింగ్ అయిన ఇష్యూ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక లిక్కర్ ఆ స్కాముల మీద వరసపెట్టి రాశారు. ఇసుక లిక్కర్ స్కామ్లు ఎలా జరిగాయి, ఏం జరిగాయి, ఇదంతా రాసుకుంటూ వచ్చారు ఒక 15 రోజుల పాటు. ఆ తర్వాత ఇంకేదో వ్యవహారం ఒకటి వచ్చిందండి. అదేంటి, విజయసాయిరెడ్డి గారికి సంబంధించి, తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు, ఇవన్నీ కాంట్రవర్సీస్ ఇవన్నీ వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్ది ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత కాదంబరి జత్వాని ఇష్యూ ఒకటి వచ్చింది. ఓ 10 రోజుల పాటు అదే హైలైట్ అయింది. స్టిల్ ఇప్పటికీ అది నడుస్తూ ఉంది. తర్వాత వరదలు వచ్చాయి, వరదల్లో పోయింది. ఇప్పుడేమో తిరుమల లడ్డు సెన్సేషన్ అవుతుంది. వైసీపీ ఎన్ని గోతులు తవ్విందో ఆ గోతుల్లో వైసీపీ ఎలా పడిపోతుంది అనడానికి ఇదే ఉదాహరణ. ఇవి ఉన్నాయి. దీని తర్వాత గత ప్రభుత్వ హయాంలో జడ్జీలు, న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ జరిగాయి అనే ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఒక పెద్ద ఇష్యూస్, పెద్ద ఆధారాలు బయటకు రాబోతున్నాయి. నెక్స్ట్ అంటే అది ఇమీడియట్గా అక్టోబర్ నెలలోనే ఆ ఇష్యూ రావచ్చు, లేదా నవంబరు, డిసెంబరు, జనవరి, ఎనీ టైం ఆ బ్లాస్టింగ్ జరగబోతోంది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాప్ జరిగాయి అనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇంటర్నల్గా కొంత ఎంక్వైరీ జరుగుతోంది, బయటకు వస్తాయి ఎనీ టైం. దానిలో కూడా వైసీపీ పార్టీ ఇరుక్కుంటుంది. అలాగే కాదంబరి జత్వాని లాంటి ఇష్యూ ఇంకోటి ఉందంట, అది కూడా ఒకటి బయటకు తీస్తున్నారు, అది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. దానిలో కూడా వైసీపీ ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అలాగే కొన్ని స్కామ్లు, ఈ పోర్టులకు సంబంధించి, ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చాక 2 పోర్టుల్ని ప్రైవేట్ పరం చేశారు, ప్రైవేట్గా అమ్మేశారు. ఎందుకు అమ్మారు? అమ్మడంలో పెద్ద ఎత్తున చేతులు మారిందనే ఆరోపణ ఉంది. సో దాని మీద కూడా ఒక ఇష్యూ బయటకు రాబోతుంది. ఇలా కొన్ని స్కామ్లు వస్తాయి, కొన్ని క్రైమ్స్ వస్తాయి, చాలా విషయాలు బయటకు వస్తాయి. సో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అయిపోద్ది. ఈ లడ్డూ విషయంలో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది, కాదంబరి జత్వాని కేసులో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది, ఇంకా రాబోయే అన్నీ కూడా సంచలనాలే. సో అది తిరుమల లడ్డు మీద అపచారం మీద సిట్ వేస్తున్నారంట, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారంట. దోషాలను తొలగించేందుకు నేడు తిరుమలలో శాంతి హోమం, దేవాలయాల నిర్వహణపై వైదిక, ధార్మిక, ఆగమ పండితులతో కమిటీ, ప్రార్థనా మందిరాల్లో ఆ మతం వారే ఉండేలా చట్టం, ముఖ్యమంత్రి చంద్రబాబు. సో తిరుమలలో జరిగిన అపచారం మీద సిట్ వేస్తున్నారంట, ఒక ఐజీ రేంజ్ అధికారితో సిట్ వేస్తున్నారంట. ఈ సిట్ ఇచ్చిన నివేదిక ఎంతవరకు ఉంటుంది, దాని మీద ఎంతవరకు చర్యలు తీసుకుంటారనేది మనం సిట్ విచారణను బట్టి చూడాలి. వాళ్ళేమో సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. నన్ను అడిగితే సిబిఐ సిట్ ఏమో ప్రభుత్వం ఏం చెప్తే అది ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వాలి, తప్పదు. సిబిఐ ఏమో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, ప్లస్ వాళ్ళకి అంత తీరిక లేదు, వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా దర్యాప్తు చేయరు. సిబిఐ చేతిలోకి వెళ్ళిన ప్రతి కేసు కూడా ఆల్మోస్ట్ 90% కేసులు వీగిపోయాయి. సో సిట్టింగ్ జడ్జి బెటర్.
సుప్రీంకోర్టు స్థాయిలో కానీ హైకోర్టు స్థాయిలో కానీ రిటైర్డ్ జడ్జీలు లేదా సిట్టింగ్ జడ్జి లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇటువంటి బెటర్. న్యాయ వ్యవస్థను నమ్ముకోవడం బెటర్. ఈ కార్యనిర్వాహక వ్యవస్థ, పోలీసులు ఇదంతా కూడా మనం నమ్మకం పెట్టుకోవడం అయితే అనవసరం. నా ఉద్దేశం అయితే అది. నిజంగా దీనిలో వాస్తవాలు బయటకు రావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, సిట్టింగ్ జడ్జి రావడం, విశ్రాంత న్యాయమూర్తుల ఆధ్వర్యంలో కమిటీ వేయడం, వాళ్ళకు ఒక 30 రోజులు 40 రోజుల్లో గడువు ఇచ్చి దర్యాప్తు చేయమని ఆదేశించడం, ఇది బెటర్ తప్ప ఈ సిట్లు సిబిఐలు పనికిరావు అనేది నా ఉద్దేశం. మీరేమంటారు అనేది మీ ఉద్దేశం కూడా కామెంట్ చేయండి. జగన్కు పశ్చాత్తాపం లేదు. చరిత్రలో క్షమించడానికి నేరం చేసింది చాలక ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు. తప్పు చేసి ఎదురుదాడి చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి అపచారం చేసి ఎదురుదాడి చేస్తారా? రిపోర్టు తారుమారు చేసి మీరు తప్పుడు పనికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారా అని జగన్పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసింది చాలక ఇతరులపై నెపం నెట్టేస్తున్నారు. అసత్యాలు అబద్ధాలతో ప్రధానమంత్రికి లేఖ రాశారంటే ఎంత ధైర్యం అని ఆగ్రహం వెలుబుచ్చారు. ఇట్లా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. సార్, మా మీద ఒక అపవాదం వేశారు, జరగని తప్పు మీద రాద్ధాంతం చేస్తున్నారు, మీరు చర్యలు తీసుకోండి, మీ బోర్డులో గత బోర్డులో కూడా బీజేపీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి లేఖ రాశారు. ఇదిగోండి, చంద్రబాబు స్వార్థ రాజకీయం, జరగని తప్పుపై రాద్ధాంతం, ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ లేఖ, కల్తీ నెయ్యిని వాడనే లేదు, ఇక అపచారానికి తావెక్కడ అని చెప్పి రాశారన్నమాట. తిరుమల శ్రీవారు లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారు. కోట్లాది మంది భక్తుల మధ్యలో అనుమాన బీజాలు నాటుకున్నాయి. సో అట్లా రాస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారంటే గతంలో టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది మీ మేడకు కూడా చుట్టుకునే అవకాశం ఉందేమో చూసుకోండి అని అలర్ట్ చేశారు. అంటే బీజేపీని కూడా వివాదంలోకి లాగారు. బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ వాళ్ళు కూడా ఇరుక్కుంటారు కాబట్టి దీని మీద ఈ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చూసుకోండి అనేటట్టు అలర్ట్ చేశారనమాట. ఇది అలర్ట్ చేసినట్లు లేదు, విషయం ఆయన దృష్టికి తీసుకెళ్తున్నట్టు లేదు. మీ వాళ్ళు ఇరుక్కుంటారు, ఇంకా మీ ఇష్టం, మీ పార్టీ పని కూడా అయిపోద్దని ఒక చిన్నపాటి బెదిరింపు అట్లా ఉంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీ గారికి రాశారు లేఖ. ఆ లేఖలో పేర్కొన్న అంశాలే ఇప్పుడు సంచలనాత్మకంగా మారాయి. బహుశా బెదిరింపు, మీ వాళ్ళు ఉన్నారు, సో మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ మెడకు కూడా చుట్టుకుంటుంది అనేటట్టు అలర్ట్ చేశారు. అట్లా సిట్ వేశారు. తర్వాత సో ఇది లడ్డూకి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇదిగోండి ఇక్కడ రాశారు, లడ్డూ అపచారంపై సిట్ దర్యాప్తు, ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో బృందం, సీఎం వైసీపీ రాగానే ఇష్టానుసారం సభ్యుల నియామకం, టీటీడీలో 50 మందిని నియమిస్తే కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది, కనిపించిన వారిని అందరినీ ఎక్స్ అఫిషియో చేశారు, అడ్డగోలుగా దర్శనం టికెట్లు అమ్ముకున్నారు, దీనికి నిరసనగా నేను పవన్ నాడు ధర్నా చేశాము, రివర్స్ టెండరింగ్తో నిబంధనలు మార్చారు, అనుభవం లేని వారికి నెయ్యి సరఫరా అప్పగించారు, వారు నాణ్యత లేని సరుకు పంపారు, అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి, అన్ని అకౌంట్లు స్వామి సెటిల్ చేస్తారు సీఎం అని సిట్ దర్యాప్తు విషయం చెప్తారు. తర్వాత చర్చికి అపవిత్రం జరిగితే ఊరుకుంటావా, జగన్కు పవన్ సూటు ప్రశ్న, లడ్డూ నెయ్యి కల్తీని ఆయన ఎలా సమర్థిస్తారు, జంతువుల కొవ్వు కలపడం దుర్మార్గం, అయోధ్యకు అవే లడ్లు పంపారు, చర్చి మసీదులో చేసుంటే దేశం అల్లకల్లోలం, హిందువులకు జరిగితే మాట్లాడకూడదా, ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం, వైసీపీ హయాంలో టీటీడీలో అవకతవకలు, గత 5 ఏళ్లలో 219 ఆలయాలు అపవిత్రము, వైసీపీ తప్పులకు ఫుల్ స్టాప్ పెట్టాలి, కల్తీ నెయ్యికి గత టీటీడీ బోర్డుదే బాధ్యత, సుబ్బారెడ్డి ధర్మారెడ్డిపై విచారణ జరపాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సందర్భంగా చేసిన కామెంట్స్ హైలైట్ అయ్యాయి, వైరల్ అయ్యాయి అన్నమాట. అదొకటి ఇచ్చారు. తర్వాత హెచ్చరించినా మారలేదు, ఏఆర్ డైరీ కల్తీ నెయ్యే పంపింది, టీటీడీ ల్యాబ్లో కల్తీని నిర్ధారించే పరికరాలు లేవు, ఇది సరఫరాదారులకు లాభించింది, నాణ్యత లేని సరుకు పంపుతున్నారు, వాసన రుచి లేకపోవడంతో పరీక్షల కోసం ఎన్డీడీబీ గోప్యంగా పంపాము, జంతువుల కొవ్వు కలిపినట్టు తేలింది, ముఖ్యమంత్రికి టీటీడీ ఈవో నివేదిక.
లడ్డూలు అన్నప్రసాదాలపై నాణ్యతపై నెలపాటు విస్తృత చర్చలు. కొత్త ప్రభుత్వం వస్తూనే సకల జాగ్రత్తలు. కార్మికులు ప్రొక్యూర్మెంట్ కమిటీతో ఈవో శ్యామలరావు వరుస భేటీలు. ఇట్లా ఉందన్నమాట. ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారు లేఖ కూడా రాశారు. టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్ళే ఎక్కువ, వారంతా కేంద్ర మంత్రులు సిఫార్సు చేసిన వారే. ప్రధానికి రాసిన లేఖలో జగన్ వ్యాఖ్యలు. బెదిరింప బ్లాక్మెయిల్ అని డైరెక్ట్ అదే మనకేదైతే ఆలోచన వచ్చిందో అదే రాశారు. బెదిరింప బ్లాక్మెయిల్. ప్రధానికి జగన్ లేఖపై సర్వత్రా విస్మయం. సిబిఐ లేదా న్యాయ విచారణ కోరలేదేం. పైగా మెజారిటీ టీటీడీ సభ్యులు బీజేపీ వారిని చెప్పడంలో మతలబు ఏంటి. చంద్రబాబుపై దుష్ప్రచారమే లక్ష్యం. ఈ వైఖరితో పార్టీకే చేటు, నేతల్లో ఆందోళన. జస్ట్ బీజేపీకి బెదిరింపు. మీ వల్లే ఎక్కువ మంది ఉన్నారు, సో మీరు చెప్పిన వాళ్ళకే బోర్డు సభ్యులుగా ఇచ్చాము, ఇప్పుడు వాళ్ళే తప్పు చేశారు కల్తీనయ్యి అంటున్నారు, కాబట్టి మీ వాళ్ళే ఇరుక్కుంటారేమో అనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు 8 పేజీల లేఖ రాశారనమాట. ఆ ఒక్కటి అడక్కు. విజిలెన్స్ ప్రశ్నలతో వైవి ఉక్కిరి బిక్కిరి. సమాధానాలు చెప్పలేక భిన్నవాదంలో. టీటీడీ వ్యవహారంలో విజిలెన్స్ విచారణకు చట్టబద్ధత లేదంటూ కొత్త పల్లవి. విజిలెన్స్ మీడియాని నియంత్రించాలట. సుబ్బారెడ్డికి 4 సార్లు నోటీసులు. గుండెలు బాదుకుంటున్న మాజీ చైర్మన్. తనకు కీలక సమాచారం ఇవ్వాలంటూనే ఆ సంస్థకు ప్రశ్నించే అర్హత లేదని వాదన. సో వైవి సుబ్బారెడ్డి గారికి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, ఆయనేమో విజిలెన్స్ ఎంక్వైరీ నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. సో ఇవన్నీ అంటే లడ్డూలకు సంబంధించిన వార్తలన్నీ ముందు చదివేస్తున్నా. లడ్డూపై సిట్టు, కల్తీనైపై ఐజీ స్థాయి అధికారితో విచారణ అని చెప్పి ఆంధ్రప్రభలో కూడా రాశారు. తిరుమలలో 3 రోజులు శాంతి హోమాలు, పంచద్రవ్యాలతో సంప్రోక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ చర్యలు అని చెప్పి రాసుకొచ్చారనమాట. నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపలేదు, కల్తీ నెయ్యి వాడేశారు. ఈవో చెప్పిన దానికి భిన్నంగా చంద్రబాబు వ్యాఖ్యలు. ఆ దోషం పోయేందుకు నేడు శాంతి హోమము, అన్ని దేవాలయాల్లోనూ నిర్వహణ. గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు. 319కి పామాయిల్ కూడా రాదు, నెయ్యి ఎలా వస్తుంది. ఏ ధైర్యంతో నాపై ఆరోపణలతో అబద్ధాలతో పీఎంకి లేఖ రాస్తావు జగన్, నువ్వు అసలు మనిషి పుట్టావా అని చెప్పి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఒకటి ఇచ్చారు. తర్వాత ఆ నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపేశాము. సీఎం చంద్రబాబుకి ఇచ్చిన నివేదికలో టీటీడీ ఈవో స్పష్టీకరణ. లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు, కల్తీ జరిగినట్టు తేలితే బాధ్యులపై నిన్న సిపిఎం మీటింగ్లో రాఘవులు గారు చేసిన కామెంట్స్ కూడా రాశారు. వీళ్ళకు అనుకూలమైనవన్నీ రాసుకుంటారు సాక్షిలో. సో ఓవరాల్గా ఇది లడ్డూ వ్యవహారంలో జరిగిన పరిణామాలు ఇవి. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు శాంతి హోమాలు, సంప్రోక్షణ, ఈ కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి తిరుమలలో. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖే విడ్డూరంగా అనిపించిందండి. అలా లేఖ రాయడం ఏంటి ప్రధానమంత్రి మోదీ గారికి? అవసరమైతే సిబిఐ విచారణ చేయండి, లేదా కేంద్ర దర్యాప్తు బృందాన్ని పంపించండి. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, వేరే రాష్ట్ర పోలీసులను పంపించండి అన్నంత వరకు ఓకే. అలా కాకుండా బీజేపీ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇరుక్కుపోతారు, మీదే పాపం అనేటట్టు వాళ్ళ మీదకి నెపం నెట్టేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఊరుకున్నారనుకో, ప్రధానమంత్రి గారు దాని మీద జగన్ గారికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారనుకో, అప్పుడు బీజేపీ కూడా బుక్ అయిపోద్ది అడ్డంగా దీనిలో. ఎందుకంటే బీజేపీ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని కాబట్టి. సో అది జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ రివర్స్ అవుద్ది, వాళ్ళకి వైసీపీకే రివర్స్ అవుద్ది. సో ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు. తప్పు చేసి సమర్థనలేంటి జగన్. తీతిదే లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై నిప్పులు చెరిగిన జనసేన. నాటి తీతిదే పాలకులపై విచారణ చేపట్టాలి, ప్రతీకారం తీర్చుకునే ప్రభుత్వం కాదని స్పష్టీకరణ. ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్. ల్యాబ్లోని నివేదికలు, జంతువుల కొవ్వు అవశేషాల వివరాలను తెలుపుతున్న పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటూ మొత్తం ఈ లడ్డూకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అది రాశారు. తర్వాత అది లడ్డూ వార్తలన్నీ పక్కన పెట్టేద్దాం. నిన్న సోనూ సూద్, ప్రముఖ నటుడు సోనూ సూద్ ఒక ట్వీట్ చేశారు, అలాగే తన అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 100 రోజుల పరిపాలన బాగుంది, సో ఆంధ్రప్రదేశ్కు ఏమైనా సాయం అవసరమైతే నేను కూడా సిద్ధం అని చెప్పి సోనూ సూద్ ఆయన ట్వీట్ చేశారు. అదొకటి ప్రముఖ వార్త. తర్వాత భవన నిర్మాణాల అనుమతులకు సింగిల్ విండో, జాప్యం, అక్రమ వసూళ్ల నియంత్రణకు కార్యాచరణ. ఇదంతా పేపర్లో రాసుకోవడానికి తప్ప నిజంగా సాధ్యం కాదు. ఒక భవనం నిర్మించాలంటే ఆ టౌన్ ప్లానింగ్ అధికారికి మినిమం 25,000 నుంచి ₹1,00,000 లంచం ఇవ్వాలి. ప్లాన్ అప్రూవల్ కోసం మినిమం 25,000 ఇవ్వాల్సిందే. ఏ టౌన్లో అయినా సరే ప్లాన్ అప్రూవల్కి 25,000.
ఇదంతా కూడా చెప్పుకోవడానికి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఒక 0.5% లంచం ఇవ్వాలి. ఇల్లు కట్టాలంటే ప్లాన్ అప్రూవల్కి ఒక 25,000 లంచం ఇవ్వాలి. కమిషనర్కి, టౌన్ ప్లానింగ్ అందరూ సర్దుకుంటారు. అలాగే రెవెన్యూ శాఖలో ఒక మ్యూటేషన్ మీదో దేని మీద సంతకం పెట్టాలంటే ల్యాండ్ వాల్యూని బట్టి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఏంటది పేరుకుపోయాయి, మూలాల్లో పేరుకుపోయిన అవినీతి. దీన్ని ఎవడు ప్రక్షాళన చేయలేడు, దీన్ని ఎవడు మార్చలేడు. వాళ్ళకు పోస్టింగ్ కావాలంటే బదిలీ పోస్టింగ్ కావాలంటే లక్షలు లంచం ఇచ్చుకొని వస్తారు. అటువంటి వాళ్ళు శుద్ధిగా పరిశుద్ధంగా పునీతుల్లాగా ఎందుకు పనిచేస్తారు? లంచాలు ఎందుకు తీసుకోకుండా ఉంటారు? ఇవన్నీ కూడా కబుర్లు చెప్పడానికి బాగుంటాయి. ఇప్పటికిప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు బదిలీల్లో జరుగుతున్నాయి. గనుల శాఖ బదిలీల్లో బీభత్సంగా వేసుకుంటున్నారు. ఒక చిన్న పోస్టు, ఒక చిన్న టీఏ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకి కూడా వదిలిపెట్టట్లా. దానిలో కూడా 2 లక్షలు 3 లక్షలు లాగేస్తున్నారు. ఏనుగుల సంచారంపై AI ప్రత్యేక విధానాన్ని రూపొందించిన కేరళలోని అమృత యూనివర్సిటీ 5 నుంచి 10 సెకండ్లలోనే స్థానికులు రైతులను అప్రమత్తం చేస్తూ SMSలు ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడానికి అవకాశం. ఏనుగులు మందలుగా విరుచుకుపడడం, పంటలను సర్వనాశనం చేయడం, మనుషుల్ని తొక్కి చంపడం వంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. ఏనుగులు దాడి చేసి పంటలను నాశనం చేశాకో, ప్రాణహాని కలిగించాకో వాటిని తరవడం కంటే వాటి రాకను ముందే గుర్తించి అప్రమత్తమైతే చాలా వరకు నష్టాన్ని నివారించగలుగుతాం. ఈ దిశగా కేరళలోని అమృత యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి అమృత ఎలిఫెంట్ వాచ్ టెక్నాలజీని రూపొందించిందంట. సో ఏనుగులు రాకముందే ఎక్కువగా సంచరిస్తుంటే వాటిని ముందుగానే రైతులను అప్రమత్తం చేస్తూ మెసేజ్లు వస్తాయంట. ఇదిగో ఏనుగులు వస్తున్నాయి, కాసేపట్లో వస్తున్నాయి అని. ఇది మంచి విషయం కదా. తర్వాత నిన్న బీజేవైఎం అంటే యువమోర్చా, బీజేపీ యువమోర్చా కార్యవర్గం ఆ సభ్యులు తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించారు. అది ఉద్రిక్తతకు దారితీసింది. నాకు తెలిసి మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి నిరసనలు తాకడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు ఆయన ఇంటి దగ్గరికి నిరసనకారులు ఎవరు వెళ్ళలేదు. కానీ ఫస్ట్ టైం బీజేపీ వాళ్ళు వెళ్ళారు, బీజేవైఎం వాళ్ళు వెళ్ళారనమాట. రంగులు జల్లి నిరసన, తిరుమలలో కల్తీనైపోయి కన్నెర్ర, తాడేపల్లిలోని జగన్ నివాసం ముందు బైఠాయించిన బీజేవైఎం కార్యకర్తలు. తర్వాత చదరంగంలో స్వర్ణ చరిత్ర, ఒలింపియాడ్లో భారత్కు పసిడి డబుల్, అర్జున్, హారిక, హరికృష్ణ కీలక పాత్ర. మర్చిపోయా ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి. చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించి ఆయనకు అది వచ్చింది. ఎందుకంటే ఆయన 156 సినిమాల్లో 537 పాటల్లో డ్యాన్స్ చేసి 24,000 స్టెప్పులు వేశారంట. సో అది ప్రపంచంలో అలా ఒక నటుడు ఎవరు కూడా అంత స్థాయిలో అన్ని స్టెప్పులు వేయలేదని చిరంజీవి గారికి గిన్నీస్ వరల్డ్ రికార్డు వచ్చింది. సో నిజంగా చిరంజీవి గారి స్టెప్పులు అంటే ఆ విషయంలో తిరుగులేదు. ఒక సినిమా నటుడిగా, ఒక హీరోగా, ఆయన చేసే ఫైట్ల్లో కానీ, ఆయన వేసే స్టెప్పుల్లో కానీ నిజంగా మెస్పరైజ్ సూపర్ ఉంటాయన్నమాట. సో అందుకే ఆయన గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు వచ్చింది. అదొకటి మంచి విషయం. ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీలో వచ్చాయి. సెకండ్ పేజీలో చూస్తే నవ యువ సంకల్పం, మత్తుపై విద్యార్థుల్లో చైతన్యం, విజయనగరం ఎస్పీ వకుల్ చొరవ. యువతను చెడు మార్గం పట్టిస్తున్న మత్తు పదార్థాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో ఏటా కొత్తగా 6-7% పైగా వీటికి అలవాటు పడుతున్నట్టు అంచనా. చిన్నగా అలవాటు మొదలై ప్రమాదకర వ్యసనంగా మారి ఆరోగ్యాన్ని హరించే డ్రగ్స్ వాడకానికి యువత దూరంగా ఉండేలా విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ సంకల్పం పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సంకల్పాన్ని క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారని యోచిస్తున్నారు. మంచి కార్యక్రమం. ఒకే రోజు 2 పరీక్షలు, ఒకే సమయం వేరువేరు కేంద్రాలు, ఆందోళనలో టెట్ అభ్యర్థులు. ఒకే రోజు 2 పరీక్షలు పెట్టారు. ఇక్కడొకటి అక్కడొకటి వెళ్ళాల్సి వస్తుంది. ప్లస్ పరీక్షా కేంద్రాలు దూరం ఇచ్చారు. అంతా కూడా టెక్నికల్గా ఇబ్బంది వచ్చింది. ధార్మిక అంశాల్లో రాజీ పడద్దు, తితిదే ఈఓకు పవన్ కళ్యాణ్ సూచన. ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి.
ఎన్డీఏ పాలనలో ఉద్యోగులకు భరోసా, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ బాబు. ఓకే. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమకర్త ఏచూరి సీతారాం సంతాప సభలో మంత్రి పార్థసారథి పాల్గొన్న వామపక్ష, కాంగ్రెస్, వైకాపా నేతలు రాశారు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, పలు జిల్లాలకు వర్ష సూచన ఉందంటండి, జాగ్రత్త. జలపాతంలో 3 వైద్య విద్యార్థుల గల్లంతు. ఒక్కసారిగా వర్షం కురవడంతో పెరిగిన నీటి ఉధృతి, మరో 2ని కాపాడిన ఒడిశా యువకులు. మారేడుమల్లి ఉంది కదా, మారేడుమల్లి అడవుల్లో జలపాతాలు ఉంటాయి, పైనుంచి జలపాతాలు వస్తూ ఉంటాయి, అక్కడికి ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటారు. వర్షాకాలంలో అయితే బాగుంటుంది, వర్షాకాలం శీతాకాలంలో అక్కడ చూడడానికి బాగుంటుంది, వాటర్ ఫ్లో బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒకేసారి నీటి ఉధృతి పెరిగి వాగులోంచి ఆ పైనుంచి వస్తున్న జలపాతం నుంచి వస్తున్న నీళ్ళు ఒకేసారి పెరగడంతో 5 విద్యార్థులు కొట్టుకుపోయారు. అందులో 2ని కాపాడారు, 3 ప్రాణాలు పోయాయి అన్నమాట. అది రాశారు. తప్పు తెలుసుకున్న నేడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న వైద్యుడిపై దురుసు ప్రవర్తన ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ నిర్ణయం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మొన్న రాత్రి ప్రభుత్వ వైద్యుడి మీద చేసుకొని దౌర్జన్యం చేశారు కదా, సో దాని మీద క్షమాపణ చెప్పి బహిరంగంగా నేను తప్పు చేశాను, నేను తప్పు తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నా అన్నారు. మంచి విషయం. అట్లా ఎమ్మెల్యేల్లో ఆ మార్పు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. సాక్షి మోదీకి రిటైర్మెంట్ ఇస్తారా? 75 ఏళ్ళు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకునే నిబంధనలు మోదీకి వర్తింపజేస్తారా అని ఆర్ఎస్ఎస్ను కేజ్రీవాల్ ప్రశ్నించారు. లేదు, మోదీ మీదే ఇప్పుడు బీజేపీ ఆధారపడింది. మోదీ తర్వాత ఆ స్థాయి, ఆ క్రేజ్ ఉన్న వాళ్ళని తొక్కిపడేస్తున్నారు. పాపం మోదీ తర్వాత అమిత్ షా అనుకున్నారు, కానీ ఇప్పుడు అమిత్ షా కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్లస్ మొన్న లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు చాలా రాష్ట్రాల్లో తారుమారు అవడంతో అమిత్ షా ఖ్యాతి పడిపోయింది బీజేపీలో. అలాగే యోగి ఆదిత్యనాథ్ ఖ్యాతి కూడా పడిపోతుంది. అలాగే సూర్యకుమార్, ఎవరైనా పేరు మర్చిపోయాను, ఎవరో ఒక యాదవ్ ఉన్నాడండి, ఆయన పేరు మర్చిపోయాను, సూర్య కాదు ఏదో ఉన్నాడు, అతన్ని కూడా తొక్కిపడేశారు. అలా బీజేపీలో కొత్త నాయకులను ఎదుగుతున్నా తొక్కిపడేస్తున్నారు. మొత్తం మోదీ హవానే నడుస్తుంది, మోదీ మీదే డిపెండ్ అయింది. ఇప్పుడు మౌర్య అని కొత్తగా వచ్చారనమాట. మౌర్య ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్లస్ అంటే చాలామందిని బీజేపీ వాళ్ళే తొక్కేస్తున్నారు. అది తర్వాత శ్రీలంక అధ్యక్షుడిగా దిస్సనాయకే, శ్రీలంకలో అధ్యక్ష పదవి జరిగిన ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిస్సనాయకే విజయం సాధించారు. ఇరాన్ గనిలో పేలుడు, ఇజ్రాయెల్పై యుద్ధమే, మనమే ప్రపంచ సారథులం, అనుసరించే రోజులకు చెల్లు. భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగంలో నరేంద్ర మోదీ ఎన్ఆర్ఐలకు ప్రపంచమంతా జేజేలు కొడుతోంది. భారత కీర్తి పతాకను సమున్నతంగా ఎగరేస్తున్నారు. అమెరికాను మించిపోయిన భారత్ 5G మార్కెట్. బంగారం మన చదరంగం. చెస్ ఒలింపియాడ్లో భారీగా బంగారు పథకాలు వచ్చాయి, అందుకే ఇచ్చారు. తర్వాత పిచ్చి కోతలు, పరాచకాలు, కల్తీ నెయ్యి ట్యాంకర్లను జూలై 23 వెనక్కి పంపించామని టీటీడీ ఈవో శ్యామలరావు. అయినా శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు. ఇది పిచ్చి వార్తలు, పిచ్చి కోతలు కాదు, ఈ వార్త పిచ్చి వార్త. గత ప్రభుత్వ హయాంలో కలిపారు అని చంద్రబాబు గారు అన్నారు. ఈ జూలై నెలలో కాదు, జూలై నెలలో రిపోర్ట్స్ వచ్చాయి, జూలై నెలలో ల్యాబ్కి ఇచ్చారు. గతంలో కలిపారు, గత ప్రభుత్వ హయాంలో గతంలో టెండర్లు ఇచ్చిన వాళ్ళు, గతంలో సప్లై చేసిన వాళ్ళు కలిపారు అనేది వీళ్ళు కావాలని కన్ఫ్యూజ్ చేస్తూ రాస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం దాడి. వాళ్ళు దాడి చెయ్యలే, దాడి అని రాయడం వల్ల నిజంగా దాడి చేసేస్తారు. దాడికి ప్రయత్నించారు అంతే, నిజంగా దాడి చెయ్యలే. దాడి అంటే ఏంటి? 2021 అక్టోబర్ 19వ తేదీన తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ వాళ్ళు చేసింది దాడి. నిన్న బీజేవైఎం వాళ్ళు చేసింది దాడి కాదు, దాడి ప్రయత్నం. మీరు దాడి ప్రయత్నాన్ని కూడా దాడి అని రాశారనుకో, నిజంగానే దాడి చేసేస్తారు వెళ్ళి. ఈ పనికిమాల రాతలు రాయకూడదు. అందుకే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం దాడి. ఉన్మాదులను తలదన్న రీతిలో బీజేవైఎం కార్యకర్తల వీరంగం. పార్టీ కార్యాలయం గేటు దూకి లోనికి వెళ్లే యత్నం. రాళ్లు, రంగు ప్యాకెట్లు విసురుతూ వికృతానందం. నిలువరించిపోయిన పోలీసులు, భద్రతా సిబ్బంది పైన దాడి. అవుట్ పోస్ట్ పోలీసుల అద్దాల ధ్వంసం. చివరిలో తాపీగా వచ్చిన పోలీసులు
అదుపులోకి తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలింపు, దాన్ని తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇది దాడి జరగకుండా దాడి ప్రయత్నం జరిగింది అంతే. దాడి ప్రయత్నాన్నే దాడి అని రాశారనుకో ఎందుకు రిపీట్ అవుద్ది, మళ్ళీ ఇబ్బంది పడతారు. జగన్ పాలనలో పెట్టుబడులు వెల్లువ, ఇదే రోజుకో భజన వార్త. రాసుకోకపోతే ఎలా? జగన్ పాలనలో పెట్టుబడులు వెల్లువ, పారిశ్రామిక అభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రోత్సాహం, ఉన్న వాటిని తరిమేశారు. ఇంకా సిగ్గు లేకుండా రాసుకుంటున్నాం మనం. ఉన్న వాటిని తరిమేశారు. ఎన్ని పరిశ్రమలు తరిమేశారో, తరిమేసిన పరిశ్రమలు రాస్తే సాక్షి పేపరు వారం రోజుల పాటు రోజు రాస్తూనే ఉండాలి, పేజీల్లో కూడా. అన్నీ తరిమేసి ఇప్పుడేమో పిచ్చి వార్తలు రాసుకుంటారు. భగ్గుమన దళితులు, ఏలూరుపాడులో అంబేద్కర్ ఫ్లెక్సీని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ చించేయడంపై తీవ్ర ఆగ్రహం అని చెప్పి ఇది ఒకటి రాశారు. యాక్చువల్లీ రఘురామకృష్ణరాజు గారు అది చించలేదంట, ఆ ఫ్లెక్సీని తీసి పక్కన పెట్టాడంట. సో ఆ తర్వాత మళ్ళీ అక్కడే అంబేద్కర్ విగ్రహం కిందే అదే ఫ్లెక్సీని పెట్టించారంట. కాకపోతే ఏదైనా పొలిటికల్గా ఏదైనా కాంట్రవర్సీ చేయొచ్చు కాబట్టి చేస్తున్నారు అంతే. లడ్డూ ప్రసాదంపై పిచ్చికోతలు పరాజకాలు ఇదొకటి, తర్వాత జరగని తప్పుపై రాద్ధాంతం ఇదొకటి, తర్వాత తప్పు జరిగితే కేసు ఎందుకు పెట్టలేదు, చంద్రబాబు మార్కు కుట్ర, కేసు పెడితే కల్తీనే జరగలేదని రుజువు అవుతుంది వెనుకంజ, కేవలం దుష్ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందే యత్నం. కేసు పెట్టడం అనేది అంత తొందర ఎందుకు? సిట్ విచారణ వేశారుగా, ఎందుకు తొందరపడద్దు? సిబిఐ లేదా సుప్రీం జడ్జితో విచారణ, సీఎం చంద్రబాబు ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన డిమాండ్, ఆరోపణలు నిజమైతే కల్తీ కారకులు రక్తం కక్కుని చావాలి, మేము ఆ తప్పు చేస్తుంటే మేము చావాలి, మైసూరులో కేంద్ర ప్రభుత్వ ల్యాబ్ రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదు అని. ఎన్డీడీబీ కూడా కేంద్ర ప్రభుత్వ ల్యాబే కదా. అది ఇవి సాక్షుల అంశాలు. సో ఆంధ్రజ్యోతిలో ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఆంధ్రజ్యోతిలో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. పక్కకి వెళ్తే స్పెషల్ సిఎస్ ఓకే చేసినా మాకేంటి, లెక్క చేయని సెక్షన్ అధికారులు, సకాలంలో జీవోలు పంపను పోయినాం, సంతకం చేశాక 20 రోజులు పెండింగ్, రెవెన్యూ శాఖలో కాసులు కక్కుర్తి, అడ్డంగా దొరికిన విజిలెన్స్ విభాగం 2 4 అధికారులకు షోకాజ్, మీపై సస్పెన్షన్ ఎత్తివేస్తే నాకేంటి, ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు ఉపసంహరించుకుంటే నాకేంటి, నాకు వచ్చింది ఏమిటి, ముందు నా సంగతి ఏమిటో తేల్చండి, అది అయ్యాకే మీకు ఉత్తర్వులు వస్తాయి. కాసులు కక్కుర్తికి అలవాటు పడిన కొందరు అధికారుల వ్యవహార శైలి ఇది. వివిధ కారణాలపై సస్పెండ్ చేసిన వాళ్ళని ఈ ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటున్నా వాళ్ళకి ఆ జీవోలు ఇవ్వట్లేదంట. ఆ జీవోల కోసం బేరం పెడుతున్నారు అనమాట. జీవోలు రిలీజ్ చేసేస్తున్నారు. సిఎస్ స్థాయిలో, స్పెషల్ సిఎస్ స్థాయిలో జీవోలు వచ్చేస్తున్నాయి, కానీ కిందకి గ్రౌండ్కి వెళ్ళట్లేదు. అలా వెళ్లకుండా మరి మాకేంటి అని లంచాలు అడుగుతున్నారని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇది గిన్నీస్ బుక్ మెగా స్టెప్, ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. చాలా మంచి విషయం, అది అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. తర్వాత చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ కూడా అదొక అద్భుతమైన రోజు. రవాణాలో బదిలీలు మంట, మంత్రి ఇచ్చిన జాబితాకు రెడ్ సిగ్నల్, వైసీపీ ప్రభుత్వ హయాంలో బదిలీలు పొందిన ఎంవిఐలను మార్చేయాలన్న రవాణా మంత్రి, 5 ఏళ్లు దాటిన వారికే బదిలీ అన్న కమిషనర్, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో 44 మంది జాబితా, పలువురుపై అవినీతి కేసులున్నాయంటూ తిరస్కరణ. నిలబడతాం, బలపడతాం, మా కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదు, అన్ని దేశాల సార్వభౌమత్యాన్ని గౌరవిస్తాం, శాంతియుతంగా సమస్యల పరిష్కారం అని చెప్పి నరేంద్ర మోదీ గారి అమెరికా పర్యటనకు సంబంధించి, క్వాడ్ సదస్సుకు సంబంధించి వార్తను ఒకటి వేశారు. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. మా నిజాయితీపై మోదీ దాడి, కుట్రతో ఆప్ నేతలను జైలుకు పంపుతున్నారు, నాకు సొంత ఇల్లు కూడా లేదు, డబ్బు సంపాదించలేదు, తోలుమందవ నేతలపై అవినీతి ఆరోపణలతో ప్రభావం చూపు, నాపై ప్రభావం చూపుతాయి, అందుకే రాజీనామా చేశా. నిజంగా ఈయన అవినీతి చేసి సొంతంగా చేయాల, పార్టీని పోషించుకున్నాడు. ఈయన అవినీతి చేసి పార్టీని పోషించుకున్నాడు, పార్టీని బలోపేతం చేసుకున్నాడు. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే సేమ్ సూత్రం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుంది. అది ఇప్పుడే చెప్తే జనసేన వాళ్ళు ఏడుస్తారు, టైం వచ్చినప్పుడు చెప్తారు. సారీ, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు అవినీతి చేశారు, చేసి ఆయన సొంతంగా పెట్టుకోలేదు. తన పార్టీని ఇతర రాష్ట్రాల్లో ఎలా విస్తరించాలి, ఎలా బలోపేతం చేయాలని దానికి ఖర్చు చేశారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చేసిన అవినీతి ద్వారా వచ్చిన డబ్బుని పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు చేశారు. అలాగే జనసేన పార్టీ కూడా ఈ 5 ఏళ్లలో కొంత జరుగుద్ది, చేస్తున్నారు, తీసుకుంటున్నారు. దాన్ని
వచ్చే ఎన్నికల్లో పార్టీ ఖర్చుల కోసం పార్టీని పోషించడానికి వాడతారు. చాలా వరకు రాజకీయాల్లో ఇప్పుడులో కొత్తగా వచ్చిన వాళ్ళు అదే చేస్తున్నారన్నమాట. పైరవీలకు తావు లేకుండా బదిలీలు, పౌర సరఫరాల శాఖలో ముగిసిన అధికారులు ఏంటి పైరవీలకు తావు లేకుండా జరిగిందా? ఇది మరీ విడ్డూరం. బీఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్నపత్రాలు లీక్ ఆలస్యంగా గుర్తించిన రంగావర్సిటీ అధికారులు. కడప జిల్లాలోని ప్రైవేట్ కాలేజీపై అనుమానాలు. నేడు రేపు తిరిగి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు. అమ్మఒడి అమలులో మాట తప్పలేదా? ఈ ప్రశ్నలకు బదులు జగన్. జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు సవాల్. ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం అంట. బస్సు హెల్పర్ అఘాయిత్యం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుల ర్యాలీపై లైంగిక దాడికి పాల్పడిన ఆ బస్సు హెల్పర్ను కూకట్పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సాక్షి చెప్పుకున్నాగా, సాక్షి అయిపోయిందిగా. ఆంధ్రప్రభకి వెళ్దాం. సో ఆంధ్రప్రభలో భారత్కు ఫ్యాబ్ బైడెన్ మోడీ భేటీలో కీలక నిర్ణయం. అమెరికాతో చర్చలు ఫలప్రదం అని చెప్పి రాశారు. తర్వాత కల్తీ దుర్మార్గం, ఇది ఒకటి చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది క్షమించరానిది అని చెప్పి ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని. అలాగే సద్గురు జగ్జీ వాసుదేవ్ ఆయన కూడా స్పందించారు. అసహ్యకరమైనది, భక్తి లేని చోట పవిత్రత ఉండదు, తిరుమలలో జరిగింది అదే అని చెప్పి ఇండైరెక్ట్గా వైసీపీ వాళ్ళకి భక్తి లేదు కాబట్టి పవిత్రత పాటించలేదు అని చెప్పారు. తర్వాత సుప్రీంలో మరో పిటిషన్. అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో సిట్తో దర్యాప్తు జరిపించాలి. హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ పిల్ దాఖలు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో మాజీ సీఎం జగన్పై ఫిర్యాదు, కేసు నమోదు. పాపం ఎన్ని కేసులు పెడతారు. నేడు కోర్టుకు విద్యాసాగర్. డెహ్రాడూన్ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు. సినీ నటి జత్వానీ కేసులో ప్రధాన నిందితుడిగా వైకాపా నేత. రిమాండ్ రిపోర్ట్ కీలకం. నిందితుల జాబితాలో మరికొందరిని చేర్చే అవకాశం ఎవరినైనా చేర్చండి, నెంబర్ 2 నేతను చేర్చొద్దు. పాపం ఆయన పరుగు పోద్ది, మా జర్నలిస్టులు పరుగు పోద్ది, ఆయన కూడా చేరిస్తే. కదలని ఆటో చక్రాలు. కంపెనీల్లో మెకానిక్ల కొరత, మరమ్మతులకు నెలల సమయం. అప్పటి వరకు ఎలా గడపాలని డ్రైవర్ల దిగులు. కంపెనీల్లో మెకానిక్లు లేరంట. ఒకేసారి ఆటోలన్నీ వెళ్ళేసరికి రిపేర్ చేయలేకపోతున్నారు. ప్రైవేట్ డైరీల్లో నెయ్యం ఎందుకు? అదే ప్రభుత్వ కేఎంఎఫ్ కాదని ప్రైవేట్ డైరీలకి ఇవ్వడానికి గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ డైరీలకి ఇవ్వడానికి కొన్ని రూల్స్ మార్చారు. వైసీపీ చేసిన పెద్ద తప్పు అదేనండి. అక్కడే దొరికింది వైసీపీ వాళ్ళు. పదే నేను చెప్తున్నా, వాళ్ళు చేసిన పెద్ద తప్పు అదే. అసలు నెయ్యి టెండర్లను ఎందుకు మార్చాలి, కాంట్రాక్టర్లను ఎందుకు మార్చాలి? కేఎంఎఫ్ డైరీ నందిని నెయ్యి బాగానే ఉంది కదా. సో అదే తప్పు, అక్కడే దొరికారు. తిథిదక్ కాదని పులివెందులకు అవునని. తిరుమల ల్యాబ్కు 75 లక్షలు ఇవ్వని జగన్. పులివెందుల్లో మాత్రం 11 కోట్లతో ల్యాబ్. పులివెందుల్లో ఏం చెక్ చేస్తారు, ఏం టెస్ట్ చేస్తారు ల్యాబ్లు? నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందనే తప్పుడు ప్రచారం, ప్రభుత్వ వైఫల్యాన్ని. ఇది ప్రధానమంత్రి మోదీ గారికి రాసిన లేఖను లోపల పేజీల్లో వేశారు. ఆ లేఖ తప్పు యాక్చువల్. విద్యుత్ శాఖలో బదిలీలు చేస్తారా? జాబితాలు సిద్ధమైన వెల్లడించలేని పరిస్థితి. ఒకే పోస్టుకు 2-3 సిఫార్సు లేఖలు. ఎటూ తేల్చలేక అధికారుల్లో మల్లగొల్లాలు. కూకట్పల్లి, అమీన్పూర్లో హైడ్రా బుల్డోజర్లు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల నేలమట్టం. 25 విల్లాలు సహా 44 భవనాలు, భారీ షెడ్లు కూల్చివేత. 8 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం. అమ్మో, కూల్చుకెళ్ళిపోతున్నారు వీళ్ళు మొత్తం అన్నీ కూడా. సో హైడ్రా వలన ఒక రకంగా నష్టం జరుగుతోంది, ఒక రకంగా మంచి జరుగుతోంది. అదంతా కూడా డీటెయిల్డ్గా చేయాల్సిన సబ్జెక్టు, నేను చేస్తా. థ్యాంక్ యూ. ఇవి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన అంశాలు అన్నమాట. ఇంకా ఇతర అంశాలను మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.